నమస్తే అవధానం. కొన్ని సందర్భాల్లో అనుకోకుండా మనం కొన్ని పనులు జరగడంలో పరోక్షంగా పాత్ర పోషిస్తూ ఉంటాం. దానికి మనం అనుకుని చేసేది దానికన్నా అనుకోకుండా జరిగేది ఎక్కువ ఉంటుంది. ఒక వారం 10 రోజుల క్రితం అలెసెండ్రో సిరికో, ఇది ఒక కొత్త పేరు, నేను ఎప్పుడూ వెళ్ళలేదు. ఇప్పుడు అనే పెద్ద మనిషిని నాకు ఒక మెయిల్ వచ్చింది. హీఈస్ ఫ్రమ్ ఇటలీ. ఆయనది ఏమిటంటే, నేను ఒక ఆర్టికల్ చూశాను మీది, దానికి సంబంధించి వాళ్ళు ఎక్కడ పనిచేస్తారు ఏమిటి, వాళ్ళతో నేను కాంటాక్ట్ అవుదాం అనుకుంటున్నాను, నాకు వాళ్ళ డీటెయిల్స్ కావాలి అని. అంటే అతడు చెప్పింది బాబిలో లేసెస్. ఇది నేను ఎప్పుడు ఇంతకుముందు వెళ్ళలేదు. సో అసలు నాకు ఐటెం రాసిన గుర్తే లేదు. అతను హీ సెంట్ విత్ ది లింక్ ఆఫ్ ది స్టోరీ దట్ వాజ్ పబ్లిష్డ్ ఇన్ ది హిందూ 2017లో పబ్లిష్ అయ్యింది. జూన్ ఇప్పుడు అక్కడ ఏదో ఒక ఎగ్జిబిషన్ పెడితే ఆ ఎగ్జిబిషన్లో వాళ్ళు ఆ లేస్తో పనిచేస్తారు. సో వాళ్ళు దే బిలాంగ్స్ టు జనగాం, వరంగల్ డిస్ట్రిక్ట్. వాళ్ళు కాంటాక్ట్ కావాలనేది ఆయన కోరిక. కానీ నేను ఎక్కడి నుంచి ఇవ్వాలి, వరంగల్. ఐ హెడ్ నాట్ వర్క్ ఇన్ వరంగల్. సో నా మిత్రుడు ప్రస్తుతం హిందూలో పనిచేస్తున్నాడు, లక్ష్మారెడ్డి, పి లక్ష్మారెడ్డి. హీ వాజ్ దేర్ ఇట్ వరంగల్ ఫర్ లాంగ్ టైం. సో అతను కాంటాక్ట్ చేశాను. హీ గేవ్ కాంటాక్ట్ ఆఫ్ వన్ అశ్విన్, హూ ఈజ్ ఎక్స్ ఎన్ఐఎఫ్టీలో పనిచేసాడు. ఆయన డీటెయిల్స్ ఇచ్చాడు. ఐ కాంటాక్టెడ్ హిమ్. అక్కడి నుంచి ఆయన మరొక నెంబర్ ఇచ్చాడు. ఆయన వినోద్ కుమార్, సుధీర్ కుమార్ అతను. ఆ సుధీర్ కుమార్ నెంబర్ ఇచ్చాడు. నేను ఆ సుధీర్ కుమార్తో కాంటాక్ట్ అయ్యి చెప్పాను, somebody from Italy is enquiring about these lace makers అండి, అదేమన్నాను అంటే అప్పుడు అతను చెప్పుకొచ్చాడు, సార్ ఫాదర్ కొలంబో అని ఒక ఆయన ఉండేవాడు, హీ యూస్ టు నెట్వర్క్ విత్ గ్లోబల్ మార్కెట్ అండి, పర్టికులర్లీ ఇటలీ. అండ్ వన్స్ ఈ డిమైజ్డ్, ఆ తర్వాత వేరే వాళ్ళని కాంటాక్ట్ చేయడం కుదరలేదు అని నేను చెప్పాను. దిస్ మైట్ బి యూస్ఫుల్, ఐ డోంట్ నో, బట్ సంబడీ ఈజ్ కాంటాక్టెడ్ మీ అంటే ఆయన చెప్పాడు అప్పుడు, సార్ ఫాదర్ కొలంబో యూస్ టు ఎక్స్పోర్ట్ దీస్ ప్రొడక్ట్స్ టు దట్ కంట్రీ అండ్ నిచ్ మార్కెట్లో మేము దీన్ని ఎక్కువ అమ్మగలిగేవాళ్ళం. అండ్ ఒకసారి ఈ కాంటాక్ట్ పోయిన తర్వాత మా వాళ్ళకి కాస్త ఇబ్బందిగా ఉంది ఈ లేస్ తయారు చేసే వాళ్ళకి. అదేమిటంటే సార్ అద్భుతంగా ఉంది. అంటే నేను వాస్తవానికి అప్పుడు వార్త రాసినప్పుడు నేను కేవలం వాళ్ళు హౌ బెస్ట్ దే ఆర్ డూయింగ్ అనే దాని మీద రాశాను, కానీ ఆ ప్రోడక్ట్ యొక్క దీని మీద నాకు పెద్ద ఐడియా లేదు. కానీ ఇవాళ చూసిన తర్వాత ఎంత అద్భుతమైన అల్లికలు, చాలా బాగుంది అనిపించింది. అండ్ దట్ సుధీర్ కుమార్ హ్యాస్ మెసేజ్ మీ, సార్ వీఆర్ గోయింగ్ టు రివైవ్ ది ఓల్డ్ దిస్ వన్, ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ఆర్టిజన్స్ అని. చాలా బాగుంది అనిపించింది. అంటే ఎప్పుడో ఎక్కడో మనం చేసే ఏదో పని, అంటే మనం చేసే పని ఎక్కడో వీటిని తయారు చేసే వాళ్ళకి, వాటిని వినియోగించుకునే వాళ్ళకి మంచి మంచి కాంటాక్ట్ ఏర్పరిచింది కదా, చాలా బాగుంది అనిపించింది. దట్స్ వై ఐఎమ్ షేరింగ్ అవధానం.